ఏదో ప్రభాస్ సినిమాలో ప్రకాష్ రాజును తన శత్రువు సోను సూదో సంథింగ్ ఇంకొక విలన్, సోను సూద్ కాదు సంథింగ్ ఈ హిందీ విలనే కనబడుతుంటాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొక్కళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు. జనం అందరూ వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళ శత్రువులని భావిస్తుంటారు. తీరా చూస్తే క్లైమాక్స్లో ప్రభాస్ కనిపెడతాడు వాళ్ళిద్దరూ ఒక్కటే, ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకుంటున్నట్టు చూపెడుతూ తద్వారా తమకి ప్రత్యర్థుల్ని ఒకళ్ళకొకళ్ళు అంతం చేస్తున్నారు, ఇంకొకళ్ళ మూడో ప్రత్యర్థి రాకుండా వాళ్ళిద్దరే కథ నడుపుకుంటున్నారు. ఇప్పుడు నల్లపరెడ్డి బ్రదర్స్ అదే పని చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బ్రదర్ ఆ మధ్యన వరుస పెట్టి వీడియోలు పోస్ట్ చేశారు. అది మనం మాట్లాడుకున్నాం కూడా. అందులో తాజాగా ఎవరైతే నల్లపరెడ్డి సోదరుడు మాట్లాడినటువంటి వ్యవహారం వెలుగులోకి రావడం, అందులో ఎవరితో మాట్లాడింది, వేమిరెడ్డి భార్యతో మాట్లాడినటువంటి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి, అందులో ఎక్కడా డబ్బులు అన్నటువంటి ఇది లేదు. ఆమె చక్కగా స్ట్రైట్గానే చెప్పుకొచ్చింది, ఇదిగో ఆయన ఓడిపోయే పరిస్థితుంది, ఈయన ఓడిపోయే, మాకైతే మేము వెళ్తే గెలుస్తాం కానీ ఆయన కోసం వదిలేసాం, సోమిరెడ్డి కోసం. ఇటు పక్కన కొవ్వూరు వెళ్ళమన్నారు, మేము కావాలనుకున్నాం ముందు, కావ్య కృష్ణారెడ్డిని అక్కడికి పంపించారు, గెలిచే పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఈ లెక్కలన్నీ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా అతని మీదన నమ్మకంతో మాట్లాడింది. తర్వాత అదంతా రికార్డు చేసినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా ఆ వ్యవహారాన్ని వీడియో వెలుగులోకి తీసుకొచ్చారు, ఆడియోని. దాన్ని ఇదిగో చూస్తున్నారు కదా అన్నటువంటిది వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. నిన్న వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ ఇలాంటి దుర్మార్గాలు కరెక్ట్ కాదంటూ వాదించారు. ఓవరాల్గా చూస్తే ఈ ఎపిసోడ్లో కనబడుతున్నది ఏంటంటే, ఎలక్షన్ల ముందు అన్నా తమ్ముళ్ళు ఇద్దరు గొడవ పడ్డట్టు చేసి తమ ప్రత్యర్థులు వేరే వాళ్ళ దగ్గరికి, మూడో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా తమ దగ్గరికే వచ్చేలా చేసుకున్నారన్నటువంటి సినిమానే కనబడుతోంది ఇక్కడ.